విద్యార్థి దశలో వేషానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు, అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఏదో ప్యాంటు చొక్కా ఉంటే చాలు వెళ్ళిపోవడమే అంతే. ఈవేళ విద్యార్థి డ్రెస్ కొనాలంటే 3-4 వేలు అవుతుందండి, రెడీమేడ్ బట్టలు. పైగా తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? ఆలోచించండి. చదువుకుంటున్న విద్యార్థులు ఓ పక్క చదువు ఖర్చు పెట్టాలి, కాలేజీకి ఫీజులు కట్టాలి, ఒకవేళ రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పిస్తే భోజనానికి కూడా ఫీజులు కట్టాలి, ఈ బట్టలకు కట్టాలి. ఎక్కడి నుంచి కట్టాలండి ఇవన్నీ? ఇందుకోసం అక్రమ సంపాదన పెరిగిపోయింది సమాజంలో. పూర్వం అక్రమ సంపాదన ఎందుకు లేదు అంటే అవసరాలు అంతగా లేవు. 5 ఏళ్ల వరకు మాకు బట్టలు లేవమ్మా, మీరు ఆశ్చర్యపోతారు. 5 ఏళ్ల వరకు నేను దొడుక్కున్నది ఏమిటో తెలుసా? మా అమ్మ చినిగిపోయిన రైక దొడుక్కున్నామండి మేము. చినిగిపోయిన రైక. కానీ ఆ తల్లి చినిగిపోయిన రైక తొడుక్కోవడం కారణంగానే నేను సహస్రావధారణి కాగలిగాను, సందేహమే లేదు. గోచి కూడా చాలేరా అనేది అలాగే